న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. గురుగారు నమస్కారం. గురుగారు, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇలాగే మాకు తెలియక రకరకాల తప్పులు చేస్తూ ఉంటాం గురుగారు. అందులో నేను ఈ రోజు మాట్లాడదలుచుకుంది మా వ్యూవర్స్ తరపు నుంచి. మేము చాలా మొక్కులు మొక్కుతూ ఉంటాము. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో, కొన్ని తెలుసో తెలియకో మర్చిపోతూ ఉంటాం గురుగారు. మొక్కులు పిల్లల విషయంలో కానీ, జాబ్ పరంగా కానీ, ఇల్లు కట్టుకునే విషయం, ఇలా రకరకాల సందర్భాల్లో మొక్కుతాము, మర్చిపోతూ ఉంటాం. అది తెలుసో తెలియకో చేస్తూ ఉంటాం గురుగారు. సో దానికి మేము ఏమైనా పరిహారాలు పాటిస్తే అలా దానికి విముక్తి ఉంటుంది అంటారా? ఏమైనా చేసి అదే మొక్కు మర్చిపోతూ ఉంటాం గురుగారు కొన్నిసార్లు. మరి దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు మేము? కొన్నిసార్లు ఏంటంటే అది గుర్తు చేస్తూ ఉంటుంది, అయ్యో మీరు ఏదో మొక్కారు బట్ అది గుర్తు లేదు, మీరు చెయ్యాలి, దానివల్ల మాకు అంతా నెగిటివ్ జరిగిపోతుందనే భయం కూడా మాలో కలుగుతూ ఉంటుంది గురుగారు. సో వీటన్నిటికీ మాకు ఒక మంచి సొల్యూషన్ కానీ, ఏమైనా పరిహారం కానీ, ఇది చేయండి లేకపోతే మొక్కుని ఏం చేయాలి అంటారు గురుగారు? ముందు మొక్కు అనేటువంటిది మొక్కు కూడా మానేయండి. అయ్యో, దేవుడికి ఏం సమర్పించకూడదా గురుగారు? ముందు భగవంతుడు ఎప్పుడు భగవంతుడే అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనలాగా మనిషి కాదు. మనం ఏదో మొక్కుకున్నాం కాబట్టి ఆ మొక్కు తీర్చలేదు కాబట్టి మనల్ని కష్టాలు పెడుతున్నాడు, మనకి ఇబ్బందులు పెడుతున్నాడు అని చెప్పుకోవడానికి ఆయన ఏమి మనిషి కాదు, భగవంతుడే. ఆయనకి కూడా తెలుసు మొక్కు ఎవరు మొక్కుకుంటే అది మొక్కు అవుతుంది, ఎవరు మొక్కుకుంటే అది మొక్కు కాదు, సంబంధము లేదు అనేటువంటి విషయం భగవంతుడు కూడా తెలుసు. అదేంటండి ఏది మాట్లాడినా రటమతంగా తికమక్క సమాధానం చెప్తూ ఉంటారు మీరు. ఎప్పుడు కూడా అమ్మా జీవితంలో మన తల్లి తండ్రి ఉండగా మనం పెద్దవాళ్ళం అవుతామా? వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళు పెద్దవాళ్ళం కాదు కదా. అది ఎలా అయితే ఉంటుందో ధర్మ నియమానుసారము మన పెద్దవాళ్ళు ఉన్నంత కాలము వాళ్ళ అనుమతి లేకుండా మనం ఎలాంటి మొక్కు మొక్కుకోకూడదు. అసలు అది మొక్కే కాదు. ఇంకా ఎందువల్లంటే నువ్వు మొక్కుకున్నావు అంటే నీకు జ్యేష్ఠత్వం వచ్చినట్టేగా, నీకంటే నీకు పెద్దరికం వచ్చినట్టేగా. మన వాళ్ళు ఏం చెప్తారంటే తల్లి తండ్రి ఎవరైనా చనిపోతే 12వ రోజు నాడు ఆదరణ వాక్యాలు చెప్తున్నప్పుడు, నాయన ఇవాళ వరకు నీకు తల్లి తండ్రి ఇద్దరు ఉన్నారు కాబట్టి నువ్వు పిల్లవాడివే, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గతించారు, నీకు పెద్దరికం వచ్చింది నాయన, ఈ రోజు నుంచి నీ నిర్ణయాలు నువ్వు సొంతగా తీసుకోవడానికి అర్హత నీకు కలిగింది అని చెప్తారు. అంటే వారు ఉన్నంతకాలము కూడా మన సొంత నిర్ణయాలు మనం అర్హత తీసుకోవడానికి. ఇటువంటివి అంటే ఇలాంటివి అంటే ఇవి దైవ సంబంధీకృతమైనటువంటివి. నీకు ఉద్యోగం ఉంది, అదే అదే విషయం వేరు. దైవకృతమైనటువంటి విషయాలలో పెద్దల కన్నా పెద్దరికాన్ని తీసుకునేటువంటి స్థితిలో ఆలయానికి వెళ్ళాం. మీ గోత్రం ఏంటనగా మనం ఏం చెప్తాము? నా గోత్రం, నా పేరు చెప్తాం. అసలు ముందు ఎక్కడా గోత్రనామాలు చెప్పకూడదు, అది ఇంకొక వీడియో చేద్దాం తర్వాత. తప్పకుండా. ఒకవేళ అడిగారన్నప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మన గోత్రం చెప్పి వాళ్ళ పేర్లు చెప్పాలి. వాళ్ళ పేర్లు చెప్పి సహకుటుంబానా మనం అనాలి. మనం మన పేరు చెప్పి మన పిల్లలు చెప్పి సహకుటుంబానం అంటాం. వాళ్ళ నుంచి మనం వచ్చామా, మన నుంచి వాళ్ళు వచ్చారా? వాళ్ళ నుంచి. ఈ థియరీలు మనం తెలుసుకోవాలి ప్రధానంగా. అసలు గోత్రమే నేను యాక్సెప్ట్ చేయను దేవాలయంలో చెప్పడానికి, చెప్పవలసి వచ్చింది, అనాదిగా వస్తుంది కాబట్టి. గోత్రం చెప్పి తల్లిదండ్రి పేరు చెప్పి సహకుటుంబానం. నా గోత్రం, నా పేరు, నా భార్య పేరు, నా పిల్లల పేరు సహకుటుంబానం అంటే నా నుంచి వాళ్ళు వచ్చారా, వాళ్ళ నుంచి నేను వచ్చానా? ఈ చిన్న లాజిక్ తెలియాలి. సో ఇలాగే మన పెద్దలు ఉన్నంత కాలము కూడా ఎలాంటి మొక్కులు మనం మొక్కుకోవడానికి అర్హత లేదు. మొక్కుకున్నా అసలు మొక్కులే కాదు. కానీ మనము ఎంత దారుణంగా బ్రతుకుతున్నాము అంటే మూఢభక్తిలో బ్రతుకుతున్నాం. భక్తి ఉండాలి. మూఢభక్తి అంధభక్తి పనికిరాదండి. అంటే గురుగారు ఏ విధంగా? గుడ్డిగా నమ్మడం మూఢభక్తి. ఇది చేయకపోతే మనకేదో పాపం తగిలేస్తుంది, లేదంటే నేను ఈ మొక్కు మొక్కుకున్నాను, ఈ మొక్కు నేను తీర్చలేదు కాబట్టి నాకు ఎదురు దెబ్బ తగిలింది, నాకు ఉద్యోగం రాలేదు, ఇటువంటివన్నీ. సర్వకాల సర్వావస్థల యందు కూడా ఆయన అందరి క్షేమాన్ని కోరేటువంటి భగవంతుడు ఇంత భూమి మీద ఇన్ని కోట్ల మంది జనాలలో వీడే నాకు మొక్కుకున్నాడు, మొక్కు తీర్చడానికి వీడినే వెలిపెట్టి నొక్కుందామని ఆయన చూస్తారా? ఎంతమ్మా, భూమి ఎంత, ప్రపంచం ఎంత, జగత్ ఎంత, అందులో మన హైదరాబాద్ ఎంత,
మన మన ఊరెంత, మన గ్రామం ఎంత, మన ఏరియా ఎంత, మన బజార్ ఎంత, మన ఇల్లు ఎంత, అందులో మనం ఎంత, చీమ తలకాయ ఎంత కూడా ఉండదు. ఇటువంటి మనల్ని ఆయన బతుదెంబడి చూస్తాడు ఎక్కడున్నాడని చెప్పి ఆ భయాన్ని వదిలేయాలి ముందు. భయమే మనిషిని సగం చంపేస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో మీరు అర్ధరాత్రి పూట కూడా లైట్ లేకుండా తిరిగేస్తారు. నేను ఏదో ఒకరోజు సాయంత్రం టైంలో 6:30, 7 గంటలకు మీ ఇంటికి వచ్చా, ఏదో మాట్లాడుతున్నా, మీరు ఏదో పని చేసుకుంటూ పిన్ మిషను ఏదో సూది పెట్టి ఏదో చేసుకుంటున్నారు అదే టైంలో అనుకుందాం. అమ్మ తేలుందమ్మా అక్కడ అన్నా, మీ ఇంటికి అతను వచ్చే అవకాశం లేదని మీకు తెలుసు, చస్తే ఏవి రావు అని. కరెంటు పోయింది, మీరు ఏదో దీపం వెలిగించడం కోసమో దేనికనో సంథింగ్ ఆ సూది ఆ టేబుల్ మీద పెట్టి కిందకి దిగబోయారు. ఆ టేబుల్ మీద పెట్టిన సూది కిందకి జారింది, కాలు పెడితే కానీ కాలు గుచ్చుకుంది సూది. మీరు విదిలించారు, అమ్మ అన్నారు. ఏం కుట్టిందంటారు మీరు? ఏం కుట్టిందంటారు? సూది గుచ్చుకుంది అనుకుంటారా? తేలుందని చెప్పా కదా, తేలు కుట్టింది అనుకుంటారా? తేలు అంటే మీ ఇంట్లోకి తేలు రాదని తెలుసు, కానీ గుచ్చుకునేటప్పుడు కాలు విదిలిస్తారు. కరెంట్ వస్తుంది, తర్వాత చూస్తే అక్కడ ఏం కనిపించదు, ఇక్కడ మాత్రం రక్తం వస్తూ ఉంటుంది, అంటే తేలు కుట్టేసింది. ఆ భయం మనిషి చనిపోయేంత వరకు తీసుకెళ్తుంది కదా. మూఢ భక్తి అంటే అదేనమ్మా. మూఢ భక్తిలోనే బ్రతుకుతున్నాం 100%. అది బంధు నుంచి బయటికి రావడం, భక్తి ఉండాలి. మూఢ భక్తి ఎప్పుడు అనర్థానికి హేతువు. అటువంటి దాంట్లో మనం ఉండకూడదు ఎప్పుడు కూడా, అందులోంచి బయటికి రావాలి. మరి భక్తి అంటే గురుగారు, భగవంతుడు నీకు నమస్కారం చేస్తున్నా, నాకు ఇది చెయ్యాలనేటువంటి సంకల్పం ఉంది, ఏ కారణం చేత నేను చేయలేకపోతున్నా, అది నువ్వు నెరవేర్చుకో. అంటే మనం నమస్కారం చేసి మన పని మనం చేసుకోవటం. అంటే ఇప్పుడు దీపారాధన వెలిగిస్తాం, దానికి ఒక చిన్ని అడ్డం పెట్టి, చిన్ని ఉంటుంది, దానికి అడ్డం పెట్టి చిమ్ని అది అడ్డం పెట్టి ఫ్యాన్ కింద నుంచి తీసుకెళ్ళిన దానికేం కాదు, కాస్త అటు ఇటు ఊగిసలాడుతుంది ఉంటుంది. అదే ఏం అడ్డం పెట్టుకుంటా, నేను దీపారాధన వెలిగించాను, నా ధర్మము, దాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం నీదే ఫ్యాన్ కింద తీసుకెళ్తే. అంటే ఏంటంటే మనకు భక్తి ఉండాలి. మూఢ భక్తి, అంధభక్తి, అంధభక్తి అనేటువంటిది జీవితం సర్వనాశనానికే మూలం. అదే అంటున్నానమ్మా, నేను అనకూడదు కానీ కోపాలు వస్తాయి. కిందసారి ఒకరికి ఇలానే నేను మాట్లాడినందుకు కోపాలు వచ్చి కొన్ని వ్యంగ్య పదాలు రాశాడు. నేనమ్మా నెత్తిని నేలకేసుకొడతానని చెప్పా, ఒకటే మాట. మీరు తిరుపతి వెళ్తారు కదా, గుండు చేయించుకుంటే మళ్ళీ వెంట్రుకలు రావు అంటే మీరు గుండు చేయించుకుంటారా? అస్సలు చేయించుకోరు. మరి ముఖ్యమైందండి, తప్పు. నేను అదే అంటున్నా, కొండ మీదకి వెళ్ళి పెరిగేదే కాబట్టి జుట్టు నేను మొక్కిచ్చేసి అంటాం. మీరు గుండు మొత్తం చేయించుకుంటే ఒక్క వెంట్రుక మొలబోదని చెప్పండి, ఒక్కడు గుండు చేయించుకుంటారు. ఇది చేసే కాబట్టి అది చేయకపోతే భయం ఏమన్నా అవుతుందేమో అని చెప్పి. భగవంతుడేమో అడుగడుగునా నీకు అనర్థాలు తీసుకురావడానికి ఆయన ఏమో కారకుడు కాదు. నువ్వు చేసుకునేటువంటి దుష్కృతాల వల్లనే, సుకృతాల వల్లనే నువ్వు మంచి చెడు అనుభవిస్తున్నావు. ఇంకా దీనికి సంబంధించి ఒకవేళ మనం ఎంత చెప్పినప్పటికీ కూడా అందులో ఉండే వాళ్ళు అందులోనే ఉంటారు. వాళ్ళకి ముడుపులు కట్టేసేసి అవి ఏం చేయాలో తెలియక, దేనికి కట్టాలో తెలియక ఉంటారు కదండి. ఏదైనా దేవాలయంలో హోమాలు చేస్తున్నప్పుడు, ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు ఆ ముడుపు తీసుకెళ్ళమనండి. ఆ ముడుపు ఓపెన్ చేయంగా లోపల పెట్టిన పదార్థం మొత్తం పిండి అయిపోయి పురుగులు పట్టి ఉంటుంది. మనం తింటామా? కానీ భగవంతుడికి వాళ్ళు చూస్తే మాత్రం అది వేసేస్తాం. కనీసం ఏం చేస్తారంటే ఆ పాపం తగలకుండా ఉండాలంటే ఆ ముడుపు ఓపెన్ చేయకూడదు కదండి. ముడుపు కట్టిన తర్వాత మహాపాపం కదండి. ఓ నీ అఘాయిత్యంగా నువ్వు దేనికి కట్టావో గుర్తులేదు, ఏం కట్టావో గుర్తులేదు. ఆ లోపల కట్టినవన్నీ పాడైపోయి పురుగు పట్టి చినిగిపోయి నాశనానికి వచ్చి దులుపుతుంటే దుమ్ము పడుతుంటే కింద నుంచి అదే అగ్నిహోత్రంలో వేస్తాను అని అంటే అందులో ఉండేటువంటి జీవాలు చచ్చిపోయి నీకు ఇంకెంత పాపం వస్తుంది. అంటే ముడుపు విప్పతీసి జల్లిలో వేసుకొని జల్లితే ఆ పిండి కింద పడుతుంది, పురుగులు ఆగిపోయి. అందులో మళ్ళీ అన్ని బియ్యమో ఒడ్లో కలుపుకొని ఆ వస్త్రం దులిపి ఆ వస్త్రానికి ఇంకొక వస్త్రాన్ని కలిపి అగ్నిహోత్రంలో వేసి తక్షణంలో అది భస్మం అయిపోతుంది. ఇంకా కొన్ని ముక్కలు ఏవో ఉన్నాయి నీకు, అవి తెలియట్లా, ఏవో వెంటాడుతున్నాయని భయంగా ఉంది. ఒక శ్రవణ నక్షత్రం రోజు చూసుకో. నెలకి ప్రతి నెల శ్రవణ నక్షత్రం 23వ తారీఖు వస్తుంది మనకు. అలా ప్రతి నెల ఒక శ్రవణ నక్షత్రం చూసుకో. ప్రతి నెల శ్రవణ నక్షత్రం చూసుకో. ఆ శ్రవణ నక్షత్రం రోజు నాడు తిరుమల శ్రీవారి మెట్టు
అలిపిరి కాదు, శ్రీవారి మెట్టు కొండెక్కు. కొండెక్కేదరకు నీ పాపాలన్నీ పోతాయి. శ్రవణ నక్షత్రం రోజు కొండెక్కి దర్శనం చేసావా చేయలేదా కాదు, శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయి. శ్రవణ నక్షత్రం రోజు నాడు కొండ మీద నిద్ర చేయి, నీకు పట్టినటువంటి పీడ వెరగడైపోతుంది. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. ఎప్పుడైనా శ్రవణ నక్షత్రం రోజు నాడు చేయగలిగితే నీ ఎంత అదృష్టవంతుడు ఇంకా ఉండడు. ఎందుకంటే ఇటువంటి వాటి నుంచి బయటపడిపోతావు. ఇక తర్వాత మళ్ళీ ఇటువంటి అకృత్యాలు చేయొద్దు. నేను మొక్కుకుంటా ఇవన్నీ. నీకు ఎప్పుడైనా స్వయంవారు చూడాలనిపించింది, తిరుపతి వెళ్ళాలనిపించింది, ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. హాయిగా ఒక శ్రవణ నక్షత్రం వెళ్ళిపో, మెట్లెక్కే శ్రీవారి మెట్టు. దర్శనం అయిందా లేదా నీకెందుకు, శ్రీవారి మెట్టది ఎక్కేసేయాలి. మెట్టెక్కి కొండ మీద నిద్ర చేయి. నీకు టైం ఉంటే ఇంకో రోజు ఉంటే దర్శనం చేసుకో, నీకు టైం లేదు నిద్ర చేయి. ఆ అనుభవం నీకు స్వయంవారు స్వప్న సాక్షాత్కారంలో నీకు కనిపించేస్తాడు. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి. శ్రవణ నక్షత్రానికి అంతటి పవర్ ఉంది గురుగారు. ఆ మెట్ల మీద నక్షత్రం అయింది వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు గురుగారు, నమస్కారం.